ఏమా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కూరగాయల్ని కిచెన్ లో పెట్టమన్నారు. కిచెన్ అటువైపు ఉంటే నువ్వు ఇటు ఎందుకు వెళ్తున్నావు? ఇటు చూడు, ఇంటి వెనక ఎలా వంట సామాను శుభ్రం చేస్తున్నారో నువ్వు వెళ్ళి వాళ్ళకి సాయం చేయి. పో, ఇటు నేను ఇస్తాను, వెళ్ళు. ఏంటి అటు చూస్తున్నావు? పోమ్మా. అయ్యా, ఇది ఇక్కడికి పని కోసం వచ్చినట్లేదే. ఆ నాగతాళి ఎవరికైతే కనిపిస్తుందో వాళ్లే ఆ ఆదిశేషుడు శివగామిల వారసులు. ఎలాగైనా శివగామి గదిలోకి వెళ్లి నాగతాళిని తెచ్చేయాలి. ఆ నాగతాళి ఎవరికైతే కనిపిస్తుందో వాళ్లే శివగామి వారసురాలు. తనని తీసుకెళ్లి ఇంద్రసేనకి శాప విముక్తి కలిగించాలి. అది త్వరగా చెయ్యాలి. నా కూతురు చాలా కష్టపడుతోంది. ఆ శివగామి వారసులిద్దరూ ఇక్కడే ఉండుంటే పని సులభమయ్యేది. తాళిని దొంగిలించి ఆ తర్వాత వాళ్ళిద్దరిని వెతకటం కన్నా నేనే ఆ వారసుల్ని నా కూతురు దగ్గరికి తీసుకెళ్లొచ్చు కదా. జ్యోతి ఏం చేస్తుంది? ఏంటి శుభ్రం చేస్తుంది? ఏంటమ్మా జ్యోతి, ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావు? ఈ ఫోటోలో ఉన్న తాళిని శుభ్రం చేస్తున్నాను నాన్న. తాళిని శుభ్రం చేస్తున్నావా? ఇదే మాట నువ్వు నాకు చాలా రోజుల నుంచి చెబుతున్నావు, కానీ నా కంటికి ఏవీ కనిపించట్లేదు. సరే సరే, నాకేవీ అర్థం కావట్లేదు. ఏదైతేనేంటి, త్వరగా పని ముగించుకుని పద్మావతి అమ్మగారి దగ్గరికి వెళ్ళు. ఆవిడ నిన్ను చాలాసేపు నుంచి అడుగుతున్నారు, వెళ్ళు. అలాగే నాన్న. రే మునియా, ఇప్పుడు రావడం నాకు కుదరదురా. మినిస్టర్ వస్తున్నాడు ఇంటికి. తాళాలు, తప్పెట్లు, మేళం, మృదంగం అన్ని ఏర్పాట్లు చేశాను. టపాసులు కూడా ఉన్నాయి. ఈ ఇంట్లో అన్ని బాధ్యతలు నేనే కదా చూసుకోవాలి. ఇప్పుడైతే రాలేను, రేపైతే వస్తాను రా. అక్క, 4 గుడ్లివ్వక్క. ఎందుకురా? మంత్రి పైన విసిరడానికి. రే, ఏమంటున్నావురా? అక్క, ఈ రోజు వస్తున్నారే మంత్రి. ఆ మంత్రి మతిమరుపు నాగరాజు ఉన్నారే, అతను ఒక పెద్ద కామెడీ పీస్. అతను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మాట్లాడి తికమక పెడతాడు. విసుగు పుట్టి వచ్చిన వాళ్ళు గుడ్లు విసురుతారు తెలుసా. మనము విసురుదాం అక్క. కొట్టేనంటనా? అతను మన ఇంటికి గెస్ట్ గా వస్తున్నారా. నువ్వు పోరా. ఓకే ఓకే, నువ్వు పని చూసుకో. గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు. నువ్వు నన్ను రేయ్, తాతయ్య గారు వచ్చారు, మీరు అటు వెళ్ళండి. నమస్కారం మావయ్య. నమస్కారం తాతయ్య. మన ఇంటికొచ్చే మంత్రికి మతిమరుపు ఉందిట కదా, ఏదైనా మాయో మంత్రము చేసి ఆయన్ని రాకుండా చేయండి. మావయ్య, ఏదో హాస్పిటల్ కట్టడానికి స్థలం ఇస్తున్నారట కదా, ఎవరి ఆస్తి ఎవరికిస్తున్నారు? అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? మీరిలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? వదినా, అటు చూడు, ఎవరు వస్తున్నారు. రేయ్, కూర్చోరా. వాసవి, నువ్విక్కడే కూర్చో. నేను వెళ్ళి మంత్రి గారిని రిసీవ్ చేసుకుని తీసుకొస్తాను. సరేనండి. ఆయన ఇంటికి పెద్దల్లుడు, కొంచెం కూడా మర్యాద లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావే. ఓ హంతకుడికి ఈ మర్యాద ఇవ్వడమే ఎక్కువ. ఏయ్, ఎవర్ని హంతకుడు అంటున్నావు? నీ మొగుడే ఎస్టేట్ అమ్మిన డబ్బులన్నీ తీసుకుపోయి ఎక్కడో దాక్కున్నాడు. అది మర్చిపోయి నా మొగుడి మీద నింద వేస్తున్నావా? వాసుకి,
ఈ రత్నమహల్ మీ అమ్మ కంట్రోల్లో ఉందని నోటుకొచ్చినట్లు మాట్లాడొద్దు. నేను నిజమే చెప్తున్నాను. ఏదండి నిజం? మా అన్నయ్య నీ మోగుడు ఎస్టేట్ అమ్మడానికి కలిసే కదా వెళ్ళారు. కానీ వచ్చేటప్పుడు మా అన్నయ్య పారిపోయాడని చెప్తే అది మేము నమ్మాలా? మా వదిన మొహం చూడండి. ఆమె పిల్లలిద్దరూ తండ్రి లేక అనాథల్లా బతుకుతున్నారు. కానీ నీ కొడుకు మాత్రం అమెరికాలో చదువుకుంటూ జాలీగా తిరగొచ్చా? కానీ ఇదంతా ఏమీ అడగకుండా మేము నోరు మూసుకొని కూర్చోవాలి. ఇలా చూడండి, ఎప్పుడు చూసినా నా మొగుడి పైనే నింద వేయడానికి చూడకండి. ఇలాగే ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఉంటే నేను మీకన్నా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడండి చూద్దాం. ఏమండి, అమ్మగారు వస్తున్నారు. అందరూ వచ్చేసారా? మీ ఆయన ఎక్కడా? ఆయన బయట వెయిట్ చేస్తున్నారమ్మా. ఇంకొద్దిసేపట్లో ఫంక్షన్కి ముఖ్యమైన అతిథులందరూ వస్తారు. వాళ్ళందరి ముందు ఈ రత్నమహల్ గౌరవం చెడిపోయే విధంగా ఎవరూ నడుచుకోవడానికి వీల్లేదు. ఏంటి, అర్థమైందా? కాబోయే ముఖ్యమంత్రి వర్ధిల్లాలి. కాబోయే ముఖ్యమంత్రి వర్ధిల్లాలి. కాబోయే ముఖ్యమంత్రి వర్ధిల్లాలి. కాబోయే ముఖ్యమంత్రి వర్ధిల్లాలి. ఏయ్, మంత్రి వచ్చేసారు, రావే వెళ్దాం. పదండి పదండి వెళ్దాం. త్వరగా రా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంత్రిని చూసే హడావిడిలో ఉన్నారు. ఇదే నాకు మంచి సమయం, ఇప్పుడే ఆ తాళిని కనిపెట్టడానికి. సార్, ఇక్కడ ఉండే రాజశేఖర్ మీ మిత్రుడు. ఇప్పుడు మనం అతనింటికే వచ్చాం సార్. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా నువ్వు. రా. నమస్కారం. రండి రండి. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ. వద్దు. ఈ తెల్ల చొక్కా మీద ఈ దండేసవనుకో మరకంటుకుంటుంది కదా. మరక లేని చెయ్యినది. రాజకీయాల్లోనూ జనాల్లోనూ మచ్చంటూ ఉండకూడదురా రాజకుమార్. సార్, నా పేరు రాజకుమార్ కాదు సార్, రాజశేఖర్. అబ్బా, రాజ అయితే ఏంటి, కూజ అయితే ఏంటి, శేఖర్ అయితే ఏంటి, కుమార్ అయితే ఏంటి, అంతా ఒకటే కదా. పర్వాలేదు సార్. పర్వాలేదులే, ఇది సరే తీసుకోమ్మా. రండి. పెద్ద ఆయన నరసింహయ్య గారి ఫోటోని మీ చేతులతో ఓపెన్ చేయండి. చేసేస్తే పోలా. ఇందులో నాగతాళి కనిపించట్లేదు. ఇది వేరే ఎవరో. ఈవిడ పద్మావతి అమ్మగారు. నమస్కారం. ఈ రత్నమహల్కే మహారాణి. ఓ, శివగామిని రమ్యకృష్ణ లాగని చెప్పు, అంతే కదా. ఇదంతా కూడా నా తమ్ముడు నరసింహుడి ఆస్తి. వాడికి శివకామి అని ఓ కూతురుండేది. తనకి పెళ్ళి పేరంటవని ఏ ముచ్చటా జరగలేదు. పాపం ఆ దిగులుతోనే చిన్న వయసులోనే చనిపోయింది. ఆ తర్వాత ఒక్కదాన్నే ఈ ఆస్తినంతా నేనే కాపాడుకుంటూ వచ్చాను. ఇది నా కూతురు వాసవి. నమస్తే అమ్మా. మా అల్లుడు గారే మీ స్నేహితుడు రాజశేఖర్. సరే రాజా, నీకెంతమంది భార్యలు? చిచి, నీకెంతమంది పిల్లలు? ఒక్కడే పిల్లడు సార్.
అవునండి, పేరు అనిరుద్. మా అబ్బాయి ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అది సరే, గ్యాస్ బండ స్టవ్ ఎక్కడ పెట్టారు? అవన్నీ కిచెన్ లో ఉన్నాయి సార్. ఏంటయ్యా, నేను రాకముందే వెలిగించేశారా? మరి నన్నెందుకయ్యా పిలిచింది? సార్ మనం దీనికోసం రాలేదు సార్. ఆ? అయ్యో ఓ, అయితే జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయడానికి వచ్చామా? అయ్యో సార్, హాస్పిటల్ కట్టడానికి వీరు ఫ్రీగా స్థలం ఇస్తున్నారు, ఆ పని మీదే వచ్చాం. అవును కదా, ఆ నేతి వైద్యుడిచ్చిన మందు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పావు కదా, ఎందుకు పెరగలేదంటావు? లూజ్ లాగా మాట్లాడుతున్నాడే, గుడ్లు విసిరేద్దామా? లోపల పట్ట. ఏంటక్క నువ్వు చెప్పింది చెయ్యి. అమ్మా, పేపర్స్ మీరు ఇచ్చేటట్టు మంత్రి గారు అవి తీసుకునేటట్టు ఫోటో తీయాలి. ముందుకు రండి. ఆ ఫోటోగ్రాఫర్, రండి రండి. తీసుకోండి. అదేంటమ్మా, మీ వారసురాలు అక్కడ నిలబడిందేంటి? ఈ మహల్కి నెక్స్ట్ వారసురాలు నువ్వే కదా, నువ్వు కదా ముఖ్యంగా ఉండాల్సింది. రా 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 రా. వాళ్ళందరూ ఈ ఇంటి పని మనుషుల గుంపు. ఆ? లీలావతి, ఇతను రంగయ్య. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. తను అతని భార్య నమస్తే సరస్వతి. అమ్మా. నమస్కారం. తను అతని కూతురు జ్యోతి. నమస్తే. నమస్కారం అండి. మేమందరం ఇక్కడున్నా పట్టించుకోకుండా ఆ పని మనిషిని పరిచయం చేస్తోంది. రంగయ్య మాకు దూరపు బంధువు. చుట్టం అట చుట్టం. ఈ ముసల్దానికి ఇంకేం పనిలేదు. ఫోటోగ్రాఫర్ రెడీయా? ఇంటి బయట ఫోటో తీద్దాం సార్. బ్యాక్గ్రౌండ్ అంతఃపురం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది సార్. బ్రహ్మాండంగానా? పోస్టర్లు వేసి ఊరంతా అంటించేద్దాం. రండి 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 త్వరగా. ఏవండి, ఫోటో తీస్తున్నారంట, పదండి మనము వెళ్దాం. సరే వెళ్దాం, త్వరగా పదండి. పదండి. ఏయ్, ఆగండి. ఎక్కడికి వస్తున్నారు? మీరేం రావక్కర్లేదు, ఇక్కడే ఉండండి. త్వరగా పని కాని చేద్దాం. సామాన్లు దొంగలిస్తున్నారా? ఉండండి, మీ పని చెప్తాను. హా? ఇక్కడ కూడానా? పిఏ జాగ్రత్తగా పెట్టు. నమస్కారం సార్, నమస్కారం. నమస్తే నమస్తే. నేను మంత్రి నాగరాజుని. మంత్రి అంటే ఎవరు? పవర్. రాష్ట్ర రాజకీయాల్లో నేను పవర్ స్టార్ని. ఈ శుభదినాన్న వైద్యశాల నిర్మించడానికి వేళ స్థలాన్ని దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చిన రత్నమహల్ జ్యువెలర్స్ వారికి. రత్నమహల్లో ఉండే అవునవునవును, రత్నమహల్ రాజకుటుంబాన్ని పొగడ్డానికి నా దగ్గర మాటలే లేవు. అయ్యో, సార్ చెప్పాల్సిందంతా చెప్పారు కదా, అదే రాసుకోండి. మ్యాటర్ అదే. వెళ్ళండి. మంచిదమ్మా, వెళ్ళండి. బయలుదేరుతాను. చాలా సంతోషం. చాలా సంతోషం ఉంది. లేదు, ఇది శివకామిని గది కాదు. ఇదేనా ఆదిశేషుడి విషంతో గీయబడిన శివకామి చిత్రపటం? నాగతాళి ఉంది. దీన్ని తీసుకెళ్లి వెంటనే వారసులెవరో కనిపెడతాను.
నేను పాత ఇంద్రసేనగా మారబోతున్నాను. ఆ ఆదిశేషుడు దాచిపెట్టిన నాగమణిని సొంతం చేసుకుని నేను నా నాగలోకానికి రాణినైపోతాను. ఏమంటున్నావురా? అవునక్క, ఉన్న వాళ్ళందరూ దొంగల గుంపే. జాగ్రత్తగా ఉండాలక్క. సరేరా, పని అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరతారు కదా, అప్పుడు చూద్దాం. అలాగే అక్క. ఏంటమ్మా, ఎందుకు రమ్మన్నారు? రేపు పెద్దయ్య పుట్టినరోజు కోసం ఒక చిన్న డ్రామా వేయబోతున్నాం. అందుకోసం ఒక చిన్న రిహార్సల్ చేద్దాం. అయ్యయ్యో, మాకు నటించడం రాదమ్మా. అరే, ఈ నటనే చాలక్క. ఇప్పుడు చిట్టి పోలీస్ లాగా యాక్ట్ చేస్తాడు. మీరు దొంగల్లా పరిగెడితే చాలు. రే, నీకెవరెవరు కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఈవిడ తర్వాత ఆవిడ. ఓకే, మీరిప్పుడు పరిగెత్తండి, వీడు పట్టుకుంటాడు. రెడీ, గో. పట్టుకోరా. ఆగిపోండి. ఇదిగో డిషా 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 డిషా. డిషా డిషా. చూసావా అక్క, అందరూ దొంగల గుంపే. ఏంటమ్మా, పనిచేయడానికి వచ్చిన చోట దొంగతనం చేస్తున్నారే, మీకు సిగ్గుగా లేదు? ఇంకా ఎవరెవరు ఏమేం తీశారో మర్యాదగా ఇచ్చేయండి. నాగతాళి ఎవరి కంటికి కనిపించదు, మరి నేనెందుకు భయపడాలి? చూసావా అక్క, అందరూ చీర లోపల జాకెట్ వేసుకుంటారు, కానీ ఈ ఆంటీ మాత్రం జాకెట్ లోపల చీర పెట్టింది. చేతిలో ఉన్నది ఇవ్వు. ఇవ్వమని చెప్తున్నాను కదా. ఏదమ్మా? నీ చేతిలో ఉందే అది ఇవ్వు. నువ్వేమడుగుతున్నావు అక్క? ఆ తాళిటివ్వు. తాళ? ఏ తాళి? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వేమంటున్నావు అక్క? ఏ తాళి? ఏంటమ్మా, ఆవిడ చేతిలో తాళిబొట్టేం లేదే, నువ్వు ఇవ్వు ఇవ్వు అంటున్నావు. ఎవరి కంటికి కనిపించని ఈ నాగతాళి ఈ అమ్మాయి కంటికి ఎలా కనిపిస్తోంది? ఇవ్వమని చెప్తున్నాను కదా. ఆగు. ఆగండి, మీరెవరు బయటకు వెళ్ళకూడదు. నిన్నే ఆగు. 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 ఇవ్వు. 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 వదలమన్నానా? నిన్నే ఆగు. ఆగు. ఇవ్వు. ఇవ్వు. ఇవ్వమంటున్నారా? ఏంటి, ఎవ్వరూ లేరు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళుంటారు?
ఏయ్! ఏమంటున్నావమ్మా? నాగతాళి ఆ అమ్మాయికి కనిపిస్తుందా? తనకి తాళి కనిపించటమే కాదు, తను ఆ తాళి తీసుకున్న వెంటనే తనకు 1000 ఏనుగుల బలం వచ్చింది. అమ్మా, నువ్వు దెబ్బలు తిని బాధతో రాలేదు, మన లక్ష్యానికి పైమెట్టెక్కొచ్చావమ్మా. ఏమంటున్నావమ్మా? ఏ నాగతాళినైతే తీసుకొచ్చి నా శాప విమోచనానికి గల వారసుల్ని కనిపెట్టగలమని చెప్పాను, ఆ వారసురాలు తనేనమ్మా. నిజమమ్మా, తనే ఆ శివగామి వారసురాలు. నీకు సహాయం కూడా చెయ్యలేని విధంగా నేను ఇలా అయిపోయానే. అమ్మా, చిరంజీవిగా జీవించాలని వైరాగ్యంతో ఉన్నవాడు ఈ పక్క గ్రామంలోనే ఉన్నాడు. తనే మనకి సహాయం చేస్తాడు. ఎవరమ్మా తను? తాండవుడు చావుని జయించటం కోసం పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు. భూతాలను పిశాచాలను తన గుప్పెట్లో పెట్టుకునేవాడు. అతని సహాయంతో ఆ వారసురాల్ని ఇక్కడికి తీసుకురావచ్చు. నాకు శాప విమోచనం కలుగుతుంది. నేను పాత ఇంద్రసేనగా మారతాను.